పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరణించాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో వెలువడిన ఒక వీడియో క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడని ఆ వీడియోలో చెబుతున్నారు. భారత వ్యతిరేక ప్రకటనల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు షాహిద్ అఫ్రిది వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని, భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు ప్రకటనలు చేశాడు. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడని చెబుతున్నారు. ఆయనను కరాచీలో ఖననం చేశారని చాలా మంది అధికారులు కూడా సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఈ వైరల్ వీడియో ఏఐతో తయారు చేయబడిందని తేలింది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వం చాలా మంది పాకిస్తాన్ క్రికెటర్లు, షాహిద్ అఫ్రిది, షోయబ్ అఖ్తర్తో సహా అనేక మంది ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. షాహిద్ అఫ్రిది చాలా సంవత్సరాల క్రితం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. తన అంతర్జాతీయ కెరీర్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తూ అఫ్రిది 11,000కు పైగా పరుగులు సాధించాడు. 3 ఫార్మాట్లలో మొత్తం 541 వికెట్లు తీసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ అఫ్రిది పేరు మీద ఉంది. తన వన్డే కెరీర్లో షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లు కొట్టారు. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అతనికి కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.